ఈ 15th రోజు చేసుకోబోతున్న మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఒక 23 years జర్నీలో ఒక 60 సినిమాలు కంప్లీట్ చేసిన మా ఎస్విసి సంస్థకి ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఇంకొక యాడ్. 60 సినిమాల్లో సరే మీ అందరికీ తెలిసిన హిస్టరీ ఒక మాటలో కంప్లీట్ చేస్తాను. ఒక 10 సినిమాలు స్టార్స్తో తీస్తే అందులో 2 సినిమాలు ఆడలేదు. స్టార్స్తో 8 సినిమాలు సక్సెస్. అలాగే మిడ్ రేంజ్ అండ్ స్మాల్ ఫిలిమ్స్ మోర్ దెన్ 70% సక్సెస్. అలా జర్నీ చేస్తున్నప్పుడు ఈ దిల్ రాజు డ్రీమ్స్ గురించి లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది మీ అందరికీ. సో విక్రాంత్ లాంటి వాళ్ళు చాలామంది ఇలా న్యూ కమ్మర్స్ చాలామంది సినిమా ఫీల్డ్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రయత్నాలు చేస్తారు, చేతులు కాల్చుకొని డబ్బులు పోగొట్టుకుంటారు. అది నాకు జస్ట్ నేను బిగినింగ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నా పరిస్థితి కూడా అదే. తెలిసి తెలియక 90sలోనే డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఒక 90 లక్షలు పోగొట్టాను. అప్పుడు చాలా పెద్ద అమౌంట్. లక్కీగా గాడ్ గ్రేస్ ఒక నిజాయితీతో ఉన్నప్పుడు ఆ పెళ్లి పందిరి సినిమాని కాస్ట్యూమ్ కృష్ణ గారు ఇవ్వడం, దానివల్ల ఈరోజు ఇక్కడి వరకు ఈ 30 సంవత్సరాల జర్నీకి కారణమైంది ఆ సినిమా. సో ఇలాంటి కొత్త వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఉంటే డెఫినెట్గా న్యూ టాలెంట్ని ఇంకా ఎంకరేజ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ దిల్ రాజు డ్రీమ్స్ని తీసుకురావడం జరిగింది. సో విక్రాంత్ తను ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎవరి ద్వారా ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, మా కజిన్ ద్వారా అప్రోచ్ అయ్యారు. సో న్యాచురల్గా అన్ని సినిమాలకు వెళ్ళినట్లు ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు నేనేంటి మీరు కూడా అలాగే ఫీల్ అవుతారుగా, ఏ సినిమాకి వెళ్తున్నప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలా బట్ అప్లికేషన్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత విక్రాంతిని కలిస్తే ఒక ప్రొడ్యూసర్గా ఎంత అయింది బడ్జెట్ అంటే ఒక 20 crores పెట్టాను సార్ అన్నాడు షర్ట్. సో వెళ్ళాము, ఏదో 4 మాటలు మాట్లాడేసి వచ్చాను. సినిమా రిలీజ్ అయింది. ఎవరైతే ఏ కజిన్ అయితే నన్ను ఇన్వైట్ చేశాడు ఆయనతో మాట్లాడా, ఎంత పోయింది కనుక్కొని. సో డబ్బు పోయింది, కష్టపడ్డాడు. తర్వాత తను 2వ సినిమా చేస్తూ ఆ ప్రొడ్యూసర్ మధురా శ్రీధర్ ద్వారా ఒక సినిమా చేస్తున్నాను లో బడ్జెట్లో అని మధురా శ్రీధర్ వచ్చి కలిసి చెప్పాడు. ఓకే, ఆ సినిమా జర్నీ చేశారు. ఆ సినిమా రిలీజ్ టైంలో సో ఎంత బడ్జెట్లో తీశారు, ఎంత మార్కెటింగ్ చేశారు, సినిమా రిలీజ్ చేశారు. లక్కీగా మధురా శ్రీధర్కి కొంచెం ప్రాఫిట్ వచ్చింది. సో హ్యాపీ. బడ్జెట్ ఫెయిల్యూర్ కాకుండా 2వ సినిమాకు జాగ్రత్త పడి విక్రాంత్ చేసిన జర్నీ నచ్చింది. సో తర్వాత తను ఓటీటీలో రిలీజ్ అయ్యాక నాకు సినిమా పంపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూశాను ఫుల్ సినిమాని. అయిపోయిన తర్వాత ఒకరోజు వచ్చి ఇట్లా దీని గురించి చెప్పినప్పుడు అప్పుడు అడిగాను, ఈ కథలో నువ్వు హీరోవా అని. అలా పాజ్ అయ్యాడు. అంటే ఐ మీన్ నువ్వు హీరోగా యాక్ట్ చేస్తున్నావా, ఇక ఈ కథలో యాక్టర్గా ఉందాం అనుకుంటున్నావా? పాజ్ ఇచ్చి యాక్టర్ సార్ అన్నాడు. సరే వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ అంటే, ఆల్రెడీ నువ్వు బిజినెస్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నావు, బిజినెస్లు ఉన్నాయి నీకు, 2 సినిమాలు అటెంప్ట్ చేసావు, నీకేం కావాలనుకుంటున్నావు అంటే ఒక మాట, మంచి మాట అన్న తర్వాత నేను అక్కడ ఆగాను. సో నేను ఇప్పటివరకు చేసిన బిజినెస్లన్నీ సక్సెస్ఫుల్ సార్, నాకు సినిమా అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం, ఇక్కడ కూడా సక్సెస్ కావాలనే నా మోటివ్ అన్నాడు. సరే అది నచ్చి సో నెక్స్ట్ టీం అందరినీ పిలిచి, సో విక్రాంత్ ఇట్లా మార్కండే అనేది చేస్తున్నాడు, ఒకసారి స్క్రిప్ట్ అందరు విని నా దగ్గరకు పంపించండి అని. అక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు ఈ కొత్త టాలెంట్ గురించి వీళ్ళందరి గురించి చెప్పి, దిల్ రాజు డ్రీమ్స్ అనే ఐడియానే ఇది విక్రాంత్, మీ కాన్సెప్ట్ బాగుంది, మీ స్క్రిప్ట్ బాగుంది, నీ అన్నిటికీ మించి నువ్వేదైతే టార్గెట్ పెట్టుకుంటున్నావు అంటే నీలో ఎన్ని పనులున్నా సినిమా అనే ఒక పిచ్ ఉంది కదా, అదే సక్సెస్ చేస్తుంది. దానికోసమే నువ్వు రెడీ కావాలని ఇంకా 3 months టైం ఇచ్చాం. ఇది కాదు, యాక్టర్గా స్క్రీన్ మీద ఎలా కనిపించాలో అలా తయారవ్వడానికి ఇంకా 3 months టైం అడిగాడు. సో ఈ మార్కండే అని దిల్ రాజు డ్రీమ్స్లో ఫస్ట్ సినిమాగా చేయటానికి మెయిన్ రీజన్
ఈ స్క్రిప్ట్‌లో ఉన్న విషయం అదే ఈ గ్లిమ్స్‌లో వాళ్ళు అనుకోని ఈరోజు ప్రేక్షకులకు చూపించారు. సో, మీడియా మిత్రులు గూడా మన కొందరు చూసి ఆల్రెడీ దీని గురించి చాలా పాజిటివ్‌గా ట్వీట్స్ చేయడము, వెబ్‌సైట్స్‌లో రాయడం జరిగింది. వాళ్ళందరికీ గూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీకు చిన్న సినిమాల్లో కంటెంట్ నచ్చితే మీరే భుజాల మీద యేసుకుంటారన్నది నాకు తెలుసు. 'బలగం' అప్పుడే చూశాను. ఆ చిన్న సినిమాలకు మీరు చాలా అడ్వాంటేజ్ అవుతారు. పెద్ద సినిమాలకు వచ్చే వరకు చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్. సో, ఈ టీం అందరికీ జస్ట్ ఇది ఈరోజు గ్లిమ్స్ చూపించి ముందుకు తీసుకెళ్తున్నారు. సో, ఇది 2027 మహాశివరాత్రికి రిలీజ్ కాబోతుంది. ఎందుకంటే చాలా వీఎఫ్ఎక్స్‌తో కూడుకున్న సినిమా. కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఆ వీఎఫ్ఎక్స్‌ని చూసుకుంటూ సినిమాని రెడీ చేసి ప్రేక్షకులకు తీసుకురావాలి. అండ్ విక్రాంత్ డైరెక్టర్, డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్. విక్రాంత్ కాకుండా వీళ్ళందరూ కొత్త వాళ్ళు. మీ అందరికీ ఇందాక డైరెక్టర్ అన్నట్టు అంటే గ్లిమ్స్ చూపియగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందంటే